ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. అమెరికా ఇరాన్ల మధ్య శాంతి చర్చలపై మళ్లీ అనిశ్చితి నెలకొంది. పాకిస్తాన్ వెళ్లిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి అమెరికా ప్రతినిధులు రాకముందే ఒమన్ బయలుదేరి వెళ్లిపోయారు. వెంటనే తమ ప్రతినిధులను ఇస్లామాబాద్ కు పంపడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఫలితంగా ఇరు దేశాల మధ్య చర్చలు సందిగ్ధంలో పడ్డాయి. అటు ఇరాన్లో రాజకీయ నాయకత్వం ఐఆర్జీసీ మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐఆర్జీసీ తీరును వ్యతిరేకిస్తూ సీనియర్ రాజకీయ నాయకులంతా ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తాబా ఖమేనీకి లేఖ రాసినట్లు సమాచారం. అమెరికా ఇరాన్ శాంతి చర్చలు మళ్లీ మొదటికొచ్చాయి. ఇస్లామాబాద్ వేదికగా ఇరుపక్షాల మధ్య మలివిడత చర్చలు జరగలేదు. శుక్రవారం రాత్రి పాకిస్తాన్కు చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్జీ ఆ దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, సైన్యాధిపతి అసీం మునీర్లతో సమావేశమయ్యారు. అమెరికా ప్రతిపాదనలపై తమకున్న ఆందోళనలను అరాక్జీ వారికి వివరించినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులు, కాల్పుల విరమణ గురించి చర్చించినట్లు సమాచారం. పాకిస్తాన్ పర్యటన చాలా ఫలప్రదంగా సాగిందని అరాక్జీ ఎక్స్లో పోస్ట్ చేశారు. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించడానికి అవసరమైన కార్యాచరణపై ఇరాన్ వైఖరిని పాక్తో పంచుకున్నామని చెప్పారు. దౌత్యం పట్ల అమెరికా నిజంగా చిత్తశుద్దితో ఉందో లేదో వేచి చూడాలన్నారు. ఇరాన్ డిమాండ్లను పాకిస్తాన్ నాయకత్వానికి అందజేసి అరాక్జీ ఒమన్ వెళ్లిపోయారు. ఆ వెంటనే తమ ప్రతినిధులను పాకిస్తాన్ పంపడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఫలితం లేని చర్చల కోసం 18 గంటల పాటు ప్రయాణించి అంత దూరం వెళ్లడం దండగన్నారు. చర్చలు కావాలనుకుంటే ఇరాన్ నాయకులు ఎప్పుడైనా తమకు ఫోన్ చేయవచ్చని సూచించారు. ఈ పరిణామాలు జరిగిన కొద్ది నిమిషాలకే ట్రంప్ మరో ప్రకటన చేశారు. ఇరాన్ నుంచి తమకు కొత్త శాంతి ప్రతిపాదన వచ్చిందని చెప్పారు. అయితే దానిని తిరస్కరించానని తెలిపారు. 10 నిమిషాలకే మరో ప్రతిపాదనను ఇరాన్ తెచ్చిందని, అది కొంచెం మెరుగ్గా ఉందన్నారు. వివరాలను మాత్రం వెల్లడించలేదు. If the hardliners or IRGC-aligned leaders have greater power in Iran, can the U.S. make a deal with those factors? Whoever's running the show, they don't know. They are fighting with each other. There's tremendous infighting. They're probably fighting for leadership. Yesterday you said to Reuters that we're dealing with who is in charge now. What changed from yesterday to today? Nothing. It's just that they gave us a paper that should have been better. And interestingly, immediately when I canceled it, within 10 minutes we got a new paper that was much better. మరోవైపు విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్జీ మరోసారి పాకిస్తాన్కు వెళతారని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ IRNA వెల్లడించింది. ఒమన్ పర్యటనను ముగించుకుని పాక్ తిరిగి వెళతారని తెలిపింది. నేడు ఇస్లామాబాద్కు వెళ్లి యుద్దం ముగింపునకు సంబంధించిన అంశాలపై సంప్రదింపులు జరుపుతారని వివరించింది. అగ్ర నాయకత్వంతో సంప్రదింపులు జరిపేందుకు టెహ్రాన్కు వెళ్లిన ప్రతినిధి బృందం కూడా పాక్ వస్తుందని వెల్లడించింది. అటు ఇరాన్లో రాజకీయ నాయకత్వం, ఐఆర్జీసీ మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐఆర్జీసీ తీరును వ్యతిరేకిస్తూ సీనియర్ రాజకీయ నాయకులంతా ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీకి లేఖ రాసినట్లు సమాచారం. లేఖపై ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బాఘర్ గాలిబఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్జీ సంతకాలు చేసినట్లు తెలిసింది. ఇరాన్ ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల దృష్ట్యా నాయకత్వం తన వ్యూహాలను మార్చుకోవాలని లేఖలో నేతలు కోరారు. దేశం ఆర్థికంగా కుప్పకూలకుండా ఉండాలంటే తక్షణమే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వంపై ఐఆర్జీసీ మితిమీరిన ప్రభావం చూపిస్తోందని, పాలనలో సైన్యం జోక్యం తగ్గించి ఎన్నికైన ప్రతినిధుల మాటలకు విలువ ఇవ్వాలని కోరారు. ఇరాన్లోని కెర్మాన్షాలో అర్ధరాత్రి తర్వాత గగనతల రక్షణ వ్యవస్థలు క్రియాశీలమయ్యాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో శబ్దాలు స్పష్టంగా వినిపించాయని మెహర్ వార్తా సంస్థ తెలిపింది.